సమయంలో అందిస్తారు. అందరికీ క్రిస్మస్ సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు 6వ డివిజన్లో ఈ ఉడా సంఘం ఏరియాలో ప్రీ క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ వారు ఆహ్వానించడం జరిగింది. దానికి నేను, శ్రీనివాస్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం కార్యకర్తలు, మా సతీమణి నేను రావటం జరిగింది. దీని అంతటికి యాక్చువల్గా రవి గారు యాక్చువల్గా బాలకృష్ణ ఫ్యాన్స్. రవి గారు యాక్చువల్గా నన్ను ఇన్వైట్ చేసింది ఫస్ట్, తర్వాత ఈ ఏరియా వాళ్ళు ఇన్వైట్ చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉండే వీళ్ళందరితో కలిసి ప్రీ క్రిస్మస్ ఫంక్షన్లో నేను పాల్గొనటం, వాళ్ళందరితో కలిసి ఆ భగవంతుడిని ప్రార్థించడం. ఎందుకంటే ఈరోజు క్రిస్మస్ అనేది ప్రపంచంలో అన్ని దేశాలు, ప్రతి దేశంలోనూ యాక్చువల్గా ఈ క్రిస్మస్ ఫెస్టివల్ చేసుకుంటారు. ప్రపంచంలో ఉండే జనాభాలో ఎక్కువ శాతం ఈ క్రిస్మస్ ఫంక్షన్ని చేసుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క ప్రభు మీద ఉండే నమ్మకం, ఏదైనా నమ్మకం మీద జరుగుతుంది. ఆ ప్రభు మీద ఉండే నమ్మకం, వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరటం, ఈ కారణంతో యాక్చువల్గా ఈ యొక్క ఫంక్షన్ని ప్రపంచంలో అనేక దేశాలు, అనేక మంది ప్రజలు చేసుకుంటారు. అలాంటి దాంట్లో ఈరోజు నేను యాక్చువల్గా ఈ యొక్క సంఘంలో నేను ఈ ప్రీ క్రిస్మస్లో పాల్గొనడానికి మరొకసారి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ ప్రభు అందరినీ చల్లగా చూడాలని, ప్రతి ఒక్కరి యొక్క ఆయురారోగ్యాలు బాగుపడాలని, సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో జరుపుకునే ఫెస్టివల్ క్రిస్మస్ని జరుపుకునేంత నెంబర్ ఇంకా వేరేదేది ఉండదు. ఇంతమంది క్రీస్తుని ఫాలో అవుతూ ఆయన యొక్క ఆశీస్సుల్ని కోరుతున్నారు అంటే దాని వెనకాల ఎంతో నమ్మకం ఉంటుంది. ఎప్పుడైనా నమ్మకమే దేనికైనా బేస్. సో ఆ నమ్మకము ఇంతమందిలో ఉండి ముందుకు నడిపిస్తున్న ఆ ప్రభువుకి మన వందనాలు. అందరికీ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్. నారాయణ సార్ని పిలిచి ఉన్న పాస్టర్ గారు ఫ్రీ క్రిస్మస్ జరపడం చాలా ఆనందంగా ఉంది. దాంట్లో మా బాలకృష్ణ ఫ్యాన్స్ రవి గారు సహకరించడం, నారాయణ గారిని ఆశీర్వదించి టౌన్ ఇంకా అభివృద్ధి పరచాలని చెప్పి ఆ ప్రభు ఆశీస్సులు ఇవ్వటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండగ ఏకైక పండగ అది ఒక యేసు ప్రభువుకి ఒక క్రిస్మస్ మాత్రమే అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ మహానుభావుడికి
ఈరోజు ఇక్కడ రావటం మా అదృష్టంగా భావిస్తూ మా నారాయణ సారు ఇచ్చిన ఆశీస్సులతో 50,000 పైగా వారు గెలిచి ఈ నెల్లూరుని మరో చెన్నై నగరం చేయమని ఆ ప్రభువును వేడుకుంటున్నాను. ఈ క్రిస్మస్ వేడుకలు 6వ డివిజన్ ఉడో సంఘం ప్రాంతంలో జరుపుకోవడం, వాళ్ళందరికీ కూడా రాబోయే క్రిస్మస్ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా మేరీ హ్యాపీ క్రిస్మస్ డే. థ్యాంక్ యూ. నేను కోరుకునేది, మా సీనన్న కోరుకునేది ఒకటి, ఆ నారాయణ మంత్రం. నేను ఎక్కువ చెప్పి అందరిని బాధ పెట్టను. ఇక్కడికి వచ్చి వరాలు కురిపించాడు సారు. ఈ బట్టలు సాలవు ఇంకా అనేసి ఇప్పుడే పాస్టర్కి అనౌన్స్ చేసి పెట్టాడు. ఎవరైనా అడిగామా, అడగింది అమ్మాయినా అన్నం పెట్టడు. సారు మాత్రం అడక్కపోయినా అన్నం పెడుతున్నారు. ఇప్పుడే ప్రీ క్రిస్మస్గా ఫస్ట్ మనం నెల్లూరు నగరంలో ఫస్ట్ చేసుకుంటున్నాం. సారు మనసు ఎంతో మీ అందరూ తెలుసు. నేను వేరే చెప్పనవసరం లేదు.